చేసింది ధర్మం, పాటించేది తెలుసుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అది పాటిస్తూ ఈశ్వరుని ఆశ్రయించాలి. ఎందుకంటే పాపం పోగొట్టుకోగలిగినంత కర్మ నువ్వు చేస్తున్నావో లేదో తెలియదు, పాపం ఏమిటో తెలియదు. అది ఈశ్వరుని ఆశ్రయించు, తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. అయితే హృదయం పరచి ఆశ్రయించు, పూర్తిగా ఆధారపడి శరణాగతుడివి ఆశ్రయించు, తప్పకుండా బాగు చేస్తారండి. ఇలా చెప్పేస్తే ఎలా అండి, మాకేదో ఉదాహరణ చెప్పద్దు, చెప్తున్నాడు. ఇటీవల కథల్లోనే ఒక అద్భుతమైన కథ ఉన్నది. అరుణాచలంలో ఒకప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుంటూ ఎంత నాగరికత విస్తరిల్లిందో, ఆ పరిసర ప్రాంతాల్లో ఒక దేవదాసి, అంటే శరీరమే ప్రధానంగా జీవించేటువంటి ఆమెకి 2 సంతానం మిగిలేరు, కూతురు కొడుకు. కూతురు పెద్దది, కొడుకు చాలా చిన్నవాడు. ఆమె పోతూ పోతూ తన కూతురికి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోని అప్పచెప్పింది, మరణించింది. అప్పటి నుంచి అక్కగారే తమ్ముడికి అన్నీ చక్కగా చూసుకుంటూ పెంచారు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏ వృత్తిలో ఉండేవారో ఆ వృత్తిలోనే కర్మవశాత్తు ఆమె కూడా ఉన్నది ఇక్కడ. అయితే సరైనటువంటి శిక్షణ లేకపోవడం చేత, పెరుగుతున్న వాతావరణ ప్రభావం చేత బాల్యం నుంచి రకరకాలైనటువంటి అకృత్యాలు, దుష్కృత్యాలు చేస్తూ తిరుగుతున్నాడు వాడు. అలాంటి క్రమంగా ఎదిగేటప్పటికల్లా, వయస్సు వచ్చేటప్పటికల్లా దుష్టత్వం పెరిగింది. ఆ దుష్టత్వంలో భాగంగా జీవితము, వ్యభిచారము ఇవన్నీ అలవాటైపోయాయి. దానికి డబ్బు సంపాదించేటటువంటి పని లేదు. అక్క సంపాదించిన డబ్బే వాడేవాడు, మాటికి అక్కను పీడించేవాడు. కొంతకాలం అయ్యేటప్పటికీ ఆమె దగ్గరకు డబ్బు సరిపోలేదు. ఇప్పుడు వ్యభిచారాదుల కోసం అక్కని మాటికి డబ్బు అని పీడిస్తుంటే ఒకసారి ఆవిడ విసిగిపోయి ఒక మాట అన్నది, నాయన ఇంకా నా వల్ల కాదు, ఇప్పటికే నువ్వు మారు, ఏదో గతిమాలి ఇందులో ఉన్నాం కానీ మన భగవద్భక్తులం, భగవత్స్మరణ చేసుకో, మంచి పనులు చేసుకో అని చెప్తున్న వినేవాడు కాదు. ఒకరోజు ఆమె విసిగిపోయి, నువ్వు ఇంత డబ్బు అడుగుతున్నది స్త్రీ సుఖాదుల కోసమే కనుక, నీకు నాకు తల్లి ఎవరో ఒకరే తల్లి, తండ్రి ఎవరో మనకు తెలియదు కనుక, నీకు శరీర సుఖం కావాలంటే ఇది స్త్రీ శరీరమే అన్నదిటమే. వెంటనే అతడిలో ఒక్కసారి పరివర్తన ఏర్పడిందండి. అని తిట్టుకున్నాడు తన్ని తాను, ఎంతకాలం ఎంత పాప పని చేశానని. ఆ పశ్చాత్తాపం పనికి వచ్చింది ఇక్కడ. ఆ పశ్చాత్తాపంతో తిరుగుతూ ఒకటే అనుకున్నాడు, ఇంత పాప పనులతో పెంచుకున్న ఈ శరీరం ఇంక ఉండడానికి వీల్లేదు, ఇది నేను త్యజింపజేస్తాను అనుకుంటూ అక్కడ అరుణాచలేశ్వర మందిరానికి వెళ్ళి, అరుణగిరి దగ్గర ఉన్న అరుణాచలేశ్వర మందిరంలో ఒకానొక గోపురం మీద ఎక్కి తన శరీరాన్ని త్యజింపజేసుకుంటాను దుముకుతూ ఒకటే మాట్లాడినాడు, మురుగా అని పడ్డాడండి. ఇక్కడ అక్కడ దృష్టం పనిచేసింది, భగవన్నామస్ఫురణ కలిగింది. ఇక్కడ మురుగా అని పడిపోతూ ఉంటే పట్టుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ 2 చేతులతో అలా పట్టుకుని నిలబెట్టి కళ్ళ నీళ్లతో చూస్తున్నాడు. ఆయన ఎంత అదృష్టవంతుడివయ్యా, ఆ నాలికపై తాను స్వయంగా షడక్షరీ మంత్రాన్ని రాసి దీవించి అంతర్ధానమైపోయింది స్వామి ఇక్కడ. అంతే, సర్వపాపములు పోయి శుద్ధుడైపోయాడు ఆయన, మహానుభావుడు అయిపోయాడు, గొప్ప యోగి అయిపోయాడు. అప్పటి నుంచి ఆయన అరుణగిరినాథుడు అని పేరు. ఆయన కందర్ అనుభూతి అని గ్రంథాన్ని రచించాడు. తిరుప్పుగళ్ అని మరొక అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. నేటికి తమిళనాడులో ఇది పారాయణ చేస్తారు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో. ఆయన ఏ గోపురం నుంచి దుమికాడో అది ఇప్పటికీ ఉన్నదండి ఇక్కడ. అంత దివ్యమైనటువంటి మహాయోగి కాగలిగాడు. ఎలాంటి పాపాలతో యవ్వనం వరకు ఉన్నాడో అన్ని పాపాలు తీసేశాడో లేదా స్వామి? ఇప్పుడు చెప్పండి, ఘోరాఘౌఘ వినాశనాయ నమః ఒప్పుకుంటారా లేదా? ఏదో నామం ఉంది కనుక పాపనాశకాయ నమః అని వేసేయడం కాదు. ఈ నామం తలుచుకున్నప్పుడు కథ గుర్తుకు రాగానే నన్ను కూడా స్వామి అనుగ్రహిస్తాడని ధైర్యం రావాలి. ఆ స్వామి అనుగ్రహంతో పాపం చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పటి నుంచి అతని జీవితంలో పాపం లేదండి. ఆయన జీవితం పవిత్రం, ఆయన అడుగు వేసిన చోటు క్షేత్రం, ఆయన ముట్టిన నీరు తీర్థం, ఆయన మాట మంత్రమై అనేక కోట్ల మందిని తరింపజేసింది, తరింపజేస్తూనే ఉన్నది. అంతేకాదు, ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఒక చర్చ చేస్తూ ఈయన సిద్ధి పొందిన రోజు ఏది అని అనుకుంటున్నట్టు అరుణగిరినాథుడు. అంత గొప్ప యోగి, ఆయన చరిత్ర అంత గొప్పది. ఆయన రచించిన కందరనుభూతి, తిరుప్పుగలిగి వ్యాఖ్యానాలు కూడా తమిళనాడులో చేస్తారండి, మంత్ర సమానంగా ఉంటుంది. అందుకే ఒక గొప్ప సంస్కృతిగా తమిళులు భావించడానికి కారణం ఉంది, వాళ్ళకి అంత వాంగ్మయం ఉన్నది. నయనారులు, అదేవిధంగా ఆళ్వారులు, వీళ్ళు ఇచ్చిన వాంగ్మయం సామాన్యం కాదు. అలాగే తిరుమూలనాథర్ అనే మహాయోగి తిరుమంత్రం అనే గ్రంథం రచించాడు. అవి అనేక భాషల్లో అనువాదమైంది. ఎంత అద్భుతమైన భావాలు కనబడతాయండి, సామాన్యం కాదు. మొత్తానికి భారతదేశం ఆసేతు సీతాచలం, ఒకే ధర్మం, ఒకే జ్ఞానం, ఒకే సనాతన ధర్మం అన్ని రకరకాల భాషల్లో కనబడుతుంది. విశేషించి ఈ తిరుప్పుగళ్ కందరనుభూతి ఇంకా చాలా రచించాడు ఆయన గ్రంథములు.
ఈ మహానుభావుడి యొక్క స్థితి ఆ రోజుల్లో అక్కడున్న చోళరాజు ఆయన ఆశ్రయించి ఆయన ద్వారా ఉపదేశం పొంది ధన్యుడయ్యాడండి. ఉపదేశం అంటే ఆయన మాటలు ఉపదేశాలు. ఇక్కడ మీరు గమనించవలసినది అనేక మంది శివభక్తులు, విష్ణు భక్తులు, సుబ్రహ్మణ్య భక్తులు కూడా అగ్రవర్ణాలకు చెందిన వారు ఇంకా అన్ని వర్ణాల వారు ఉన్నారు స్వామికి. ఇది సనాతన ధర్మం. అందుకోసం ఏవో వర్ణ వైషమ్యాలు ఉన్నాయని సనాతన ధర్మం నిర్మూలిద్దామంటే వాడు మూర్ఖుడిని అర్థం. ప్రతి వర్ణంలో యోగులు ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మం. ఇది కేవలం సనాతన ధర్మం ప్రభావం ప్రపంచమంతా గట్టిగా ఉంది కనుక సనాతన ధర్మం దాటికి మా అల్పమతాలు పోతాయేమోననే భయంతో దేశ విదేశ శక్తులు చేస్తున్న కుట్ర సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి చెప్పుకోండి. ఇక్కడిక్కడ డిస్క్రిమినేషన్ ఉందండి. ఇతర ధర్మాల కంటే ఇతర మతాల కంటే అందరిలో పరమాత్మ ఉన్నాడని చెప్పే సనాతన ధర్మం ఒక్కటే వైషమ్యరహితమైన మతం. ఇక్కడ ఆ మహానుభావుడి దగ్గర చోళరాజు వచ్చి పాదాక్రాంతి అయ్యాడు. ఎప్పుడు? శతాబ్దాల క్రితమే జ్ఞానానికి భక్తికి నమస్కరించేది మన సంస్కృతి, వర్ణానికి కాదు. మొత్తానికి ఈ మహానుభావుడితో నీకు సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు, ఆయన నువ్వు పాడితే వింటాడు, నాకు ఒక్కసారి దర్శనం ఇప్పించవా అన్నాడు. నేను ఇప్పించేది ఏమిటయ్యా, ఆయన ఇవ్వాలి కదంటే నువ్వు అడుగు ఆయన్ని అన్నాడు. ఎందుకంటే నేను పాడుతుంటాడు, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆనందం. పక్కన వారికి తెలియట్లేదు ఆయన ఏం చూసి అనుభవిస్తున్నాడు. ఒకసారి అరుణగిరిలో ఆ ప్రాంగణంలో ఈ చోళరాజు అడుగుతున్నాడు కదా అని తాను స్వామిని ఇతనికి దర్శనం ఇవ్వవా అన్నాడు. ఇస్తే తట్టుకోగలడా అన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి. ఇదేమిటి స్వామి ఎందుకులే అడుగుంటే చూడు అన్నాడు. ఒక్కసారి మహాతేజపుంజంగా కనబడగానే చోళరాజు కళ్ళిపోయాయి. అది ఎలా వచ్చారంటే ఆయన చేసిన సుబ్రహ్మణ్య కీర్తనకి సంతోషించి స్తంభం ఛేదించుకుని వచ్చాడు సుబ్రహ్మణ్య స్వామి. స్తంభం ఛేదించుకొచ్చాడు. అందుకే నృసింహావతారం భజేహం కుమారం గుర్తుకొస్తున్నదా? అర్థం గుర్తు చేశాడు ఒకసారి. ఇప్పటికి స్తంభం ఛేదించుకు వచ్చినటువంటి స్వామి మందిరం ఉంది అక్కడ. స్తంభం ఛేదించుకు రాగానే మహాతేజస్సుతో ఎదురుగా చూడలేక కళ్ళిపోయాయి చోళరాజుకి. ఇదేమిటి స్వామి కనబడమంటే ఇలా చేసావు, అసలు ఏది కనబడకుండా చేసావు అంటే ఏది కనబడకపోతే నేను కనబడతానన్నాడు ఆయన. ఇది తెలుసుకోవాల్సిందండి ఇక్కడ. ఇంకా ప్రపంచక విషయాలు వేయితే దృష్టి లేకపోతేనే ఆయన కనబడతాడు. ఏం చేస్తాం, నీ వేదాంతం చాలు కానీ అనుగ్రహించవయ్యా అన్నాడు ఇక్కడ. అప్పుడు సరే అన్నాడు. దీన్ని బట్టి ఒకటి తెలిసిందా, అసలు రూపం కనబడితే తట్టుకోలేము మనం. ఆయన మనకు తగ్గట్టుగా ఒదిగి వస్తాడు. అసలు కనబడతాడండి. అది కనబడితే తట్టుకోగలవా? అసలు మామూలుగా నీకు తగినట్టు ఆయన మరచి రావాలన్నా దానికో దృష్టి కావాలి. ఇతని సాధనతో చూడగలిగే స్వరూపాన్ని అతను ఎలా తెలుసుకోగలడు? మరి అంతకుముందు కనబడ్డాడండి, ఎంత పశ్చాత్తాపడ్డాడండి, ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిపోయాడే. అప్పుడు స్వామి అనుగ్రహించాడు అలాంటి వాడిని. ఇప్పుడు ఆయన అనుగ్రహించవయ్యా అంటే నువ్వు చెప్పావు కనుక అనుగ్రహిస్తానని మళ్ళీ అతనికి నేత్ర దృష్టి ఇచ్చి కనపడ్డాడు. అంటే అంధత్వవా హరాయ నమః నేను చెప్పుకున్నాం కదా. అంధత్వాన్ని పోగొడతాడు, గుడ్డితనాన్ని పోగొట్టేవాడు. కనుక కనులు తీసినవాడైనా కనులు ఇచ్చినవాడైనా స్వరూపాన్ని ఇచ్చి చోళరాజును అనుగ్రహించాడు. వీటికి సంకేతంగా నేటికీ ఆలయంలో కనబడుతున్నాయంటే వాడి శాసనాలు, వాడి చరిత్ర, తిరుప్పుగళ్ళు, గీతాలు సాక్ష్యంగా ఉన్నాయండి సుబ్రహ్మణ్య అనుగ్రహానికి. అందుకే అయ్యో నేను పాతకుండేనే అడవక్కర్లే, అయ్యో పాపాలు చేసే నేను ఒక్కసారి బాధపడి ఇకపై చేయనని నిర్ణయించుకుని ఈశ్వరుని ఆశ్రయించండి. ఇక్కడ 3 మాటలు చెప్పాం. చేసినందుకు బాధపడాలి, ఇకపై చెయ్యనని నిశ్చయించుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఈ 3 చేస్తే ఆయన చేసిన వాటిని తొలగించి తప్పకుండా ముక్తినిస్తాడు. అందుకని పాపి ఇంకా తరించడు అని వారు అనరు. అందుకే నేను పాపిని, పాపులను కాపాడును, ఇలాంటి భావాలు ఎప్పుడో చెప్పిన మన సంస్కృతం ద్వారా పై స్థాయి మాట్లాడాలంటే ఇక్కడ ఉంది సబ్జెక్టు. అందుకే ఘోరాఘౌఘ వినాశనాయ నమః ఇది స్వామి యొక్క కారుణ్యాన్ని చెప్పి గొప్ప నామం. ఘనానందాయ నమః గొప్ప మాట అండి. స్వామి ఆనందం ఘనానందం. ఘనం అంటే డెన్సిఫైడ్, సాంద్రీభూతమైనది, పల్చదనం లేదు, డైల్యూటెడ్ ఆనందం కాదు ఇక్కడ. ఘనానందం అంటే బ్రహ్మానంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఘర్మహంత్రే నమః ఉక్కపోతను పోగొడతాడు. ఫ్యాన్ చాలు కదండి ఆయన చెప్పమెందుకు, ఏసీ చాలు కదా అంటే ఘర్మం అంటే అసలు అర్థం ఏంటంటే సంసార తాపత్రయం అని అర్థం. ఇక్కడ ఆ ఉక్కపోత ఎప్పటికీ పోవట్లే, అవునా లేదా? ఏదో ఏసీలో కూర్చోబెట్టుకొని కునుకొస్తుందే తప్ప ఈ సంసార తాపత్రయ ఘర్మం మాత్రం పోవట్లేదండి ఇక్కడ. ఆ ఘర్మం పోగొట్టుగలిగేవాడు ఆ చల్లని స్వామి. అంటే ఘర్మహంత్రే నమః. ఎక్కడైనా నువ్వు చూపించే ధర్మం కానీ భక్తి కానీ ఘనంగా ఉంటేనే ఆయన అనుగ్రహం కూడా వస్తుంది. అంటే ఘనప్రియాయ నమః, ఘృణావతే నమః, ఘృష్టిపాతకాయ నమః. ఘృష్టిపాతకుడు అంటే
పాపములను ఘర్షణము చేయవాడిని అర్థం ఇక్కడ. ఎలాంటి పాతకాలైనా రాపిడి చేసి పడిస్తాడు ఇక్కడ. అది గృష్టిపాతకాయ నమః, ఘృణినే నమః అని దయతో చేస్తాడు. అది ఘృణినే నమః. ఇందాకే అఘోరాయ నమః ఒక నామం నేను చెప్పుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఘోరాయ నమః అని చెప్తున్నారు, ఘకారం వచ్చింది కనుక. ఘోరదైత్య ప్రహారకాయ నమః, ఘనార్థాయ నమః. గొప్ప ఘనమైన అర్థము ఆయన, ఘనమైన అర్థం, గొప్ప అర్థం ఆయనట. గొప్ప అర్థం అంటే చతుర్విధ పురుషార్థాల్లో పరమం ఏది? మోక్షం. తత్స్వరూపుడు అని అర్థం ఇక్కడ. ఇలా వర్ణిస్తూ ఇక చిత్రనామాలు మొదలవుతున్నాయి. చిత్రకృతే నమః, చిత్రవర్ణాయ నమః. అగ్నిస్వరూపుడు గనక చిత్రశబ్దం అంతా అగ్నికి సంబంధించింది, సూర్యునికి సంబంధించింది. ఆ మార్పుతో సూర్యుడే అగ్ని. తత్స్వరూపుడు అని చెప్తూ చిరంతనాయ నమః. ఎప్పటివాడు? ఎప్పుడో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు పుట్టాడు, ఏదో కల్పంలో కనుక అప్పుడు పుట్టాడండి. అసలు శివపార్వతులకు కొడుకే వచ్చినప్పుడు దేవుడు ఎలా అవుతాడండి అన్నవాళ్ళు కూడా ఉన్నారండి. శివపార్వతులై కొడుకై వచ్చారని తెలియట్లేదు ఇక్కడ. వాళ్ళిద్దరూ సనాతనులే, వాళ్ళిద్దరి శక్తి కలిసి వచ్చారు కానీ ఎప్పుడు ఉన్నవాడు ఆయన. అందుకే ఆయన యొక్క తత్వనామంలో చిన్మయాయ నమః, చిత్స్వరూపాయ నమః, చిదానందాయ నమః, చిరంతనాయ నమః. ఇవి తత్వనామములు. వెంటనే రూపస్ఫురణ చూపిస్తాడు. చిత్రచేలాయ నమః, అనేక వర్ణములు కలిగిన వస్త్రములు ధరించినవాడు. చింతనీయాయ నమః. చింతనీయ అంటే దేని గురించి చింతన చేయాలండి? బోల్డ్ ఉన్నాయండి చింతన చేయడానికి కాదుట. చింతనీయాయ అంటే చింతన చెయ్యదగినవాడు. మనస్సు ఆయన తప్ప అన్ని చింతన చేస్తుంది. చింతన చేయవలసింది పరమాత్మనే. ఆత్మావా అరే ద్రష్టవ్య, మంతవ్య, శ్రోతవ్య, నిధిధ్యాసితవ్య. దేని గురించి వినాలి అని అడిగావా? బ్రహ్మం గురించి మాత్రమే వినాలన్నాడు. బ్రహ్మం గురించి కూడా వినాలి కాదుట, బ్రహ్మం గురించి మాత్రమే వినాలి. ఇంకా ఎప్పుడు వింటావో వెళ్ళిపోతుంది. దేన్ని పొందాలో దాన్ని విను. ఏది వింటావో అది పొందుతావు. ఇంకా ఏదో వింటానంటావేంటి? మళ్ళీ పడతావు ప్రపంచంలో. ఏది వింటే మరి పుట్టుకుండదు దాని గురించి విను. ఏది మననం చేస్తే మరి జన్మాదులు ఉండవు అది మననం చేయి. శ్రోతవ్య, మంతవ్య అదే నిలబెట్టుకో. నిధిధ్యాసితవ్య. ఇవన్నీ కలిపి చింతనీయ అన్నారు ఇక్కడ. చింతనీయాయ నమః, చమత్కృతాయ నమః. ఆయనవన్నీ చమత్కృతులే. ఆవిర్భావం ఒక చమత్కృతి. అదేవిధంగా మనలో ఉంటూనే మనకు కనబడకపోవడం పెద్ద చమత్కారం. చమత్కారమే భగవంతుడండి, మరొకటి కాదు. అలా సాధన చేస్తే అలా వెలుగుతాడు. ఒక్కసారి మెరుపులాగా వచ్చి ప్రకాశించి అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఇది చమత్కృతే. ఇన్ని రూపాలుతున్నవాడు చోరఘ్నాయ నమః. చోర బాధ లేకుండా చేస్తాడు. దీనికైనా ఉదాహరణ చెప్పగలరా అంటే, దృఢంగా నమ్మిన వాడికి అన్ని గ్రహాలు బాధలు పోగొడతాడు. ఇందాక చెప్పుకున్న గ్రహ బాధల్లో చాలా కాలం క్రితం వచ్చిన ఒక సబ్జెక్టు ఇది. 1785లో జర్మనీ బెర్లిన్ నుండి వచ్చిన హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలోదండి. అప్పుడు పబ్లిష్ అయినటువంటిది. అది రచించిన వారు ఎం రెన్నర్ అనేటువంటి ఫ్రెంచ్ వాడు. అతను జర్మనీలో రచించినటువంటి పుస్తకం. అది బయటకు వచ్చింది. అందులో 17వ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటనని ఆయన అందులో మెన్షన్ చేశాడు. అదేమిటంటే, తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన జరుగుతుంటే అప్పుడు నాయకరాజుల కాలంలో డచ్ వ్యాపారస్తులు కొంతమంది వచ్చి అందమైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇంకేవో విగ్రహాలు పట్టుకు దోచుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే అది తడతడలాడితే మెరుస్తుంటే ఏదో సువర్ణమో ఏదో అనుకుని దోచుకు వెళ్ళిపోయారు. అంటే ఎన్నో చేశారనుకోండి పాపాత్మలు, ఇది దోచుకు వెళ్ళిపోయారు. అది ఎక్కడ పోయిందో తెలియలేదు, కనబడలేదు. దాని తర్వాత 5 ఏళ్ల తర్వాత అప్పటి నాయకరాజుకి ఆ పోయే మనం మళ్ళీ కొత్తది ఒకటి నిర్మాణం చేద్దాం నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం కలిగిన రాత్రి సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించి, పోయినవి ఎక్కడున్నాయో చెప్తాను, నువ్వు తీసుకురా అన్నాడు. ఎక్కడున్నాయంటే సముద్రంలో పడిపోయింది అన్నాడు. డచ్ వ్యాపారవేత్తలు ఆ పట్టుకుని పడవెక్కి వెళ్ళిపోతున్నారండి. ఆ పడవలో వెళుతూ ఉంటే అప్పటికప్పుడు ఒక ప్రకంపన ఏర్పడి పడవ అటు ఇటు కదిలిపోయింది. దానితో వాళ్ళకి భయం పుట్టింది. ఆ పడవలో ఉన్నవాళ్ళు కొన్ని హిందువులు ఉంటారు కదా, అసలు దొంగలకు సహాయపడ్డ వాళ్ళే వీళ్ళు. మన ధర్మానికి దెబ్బతీయడానికి మన ధర్మంలో సహాయపడ్డ వాళ్ళే ఎక్కువ అని తెలియంది కాదు, అందరికీ తెలుసు. ఇక్కడ మొత్తానికి వాళ్ళు ఏం చెప్పారంటే, వాడు కొంచెం భయం కలిగి, మనం దేవుడి విగ్రహాలు తెచ్చాం కనుక ఇలా ఉందేమో, మీరు అవి కానీ పడేస్తే ముందు ప్రాణాలు దక్కుతాయి అన్నాడు. ముందు ప్రాణరక్షణ ప్రధానమని వాడు సముద్రంలో పడేశారు వాడు చెప్పిన మాట ప్రకారంగా. తర్వాత పడవ ఊపు ఆగింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, అయిపోయింది. మొత్తానికి ఇప్పుడు సుబ్రహ్మణ్య ఆనవాళ్ళు చెప్పాడు,
అది కానీ సముద్ర మధ్యంలోకి మీరు తీసుకువెళితే ఒక చోట నిమ్మకాయ కనబడుతుంది సముద్రం మీద, దాని పైన ఒక పక్షి ఎగురుతుంటుంది. ఆ చోట మంచి ఈతగాళ్ళని పంపిస్తే అందులో నేను ఉన్నాను అక్కడ. ఇది జరిగిన కదండి. ఇదంతా ఆయన ఆ ఫ్రెంచ్ రైటర్ రాసిన పుస్తకంలో ఉంది. హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి మ్యాటర్ ఇది. ఎవడో మన భక్తులు రాసిన అభూత కల్పన కాదు ఇక్కడ. అప్పుడు ఒక మంచి నావికుడిని పంపించారు. అతను ఈతలో కూడా నిపుణుడు. అతని దగ్గర అలాంటి ఈతగాళ్ళు కూడా ఉన్నారు, సముద్రపు ఈతగాళ్ళు. వాళ్ళని తీసుకుని బయలుదేరాడు. ఆయన పేరు కూడా హిస్టరీలో ఉంది, వడమరై భయపిళ్ళే అనేటువంటి ఆయన. ఆయన తగినటువంటి పరివారంతో బయలుదేరి వెళితే అలాగే కనబడింది నిమ్మకాయ పైన పక్షి. దిగితే సుబ్రహ్మణ్య విగ్రహం, నటరాజు విగ్రహం రెండు దొరికాయి. ఆ రెండు ఇప్పటికీ ఆరాధింపబడుతున్నాయి తిరుచెందూరులో. ఈ విషయం శాసనం కూడా, శిలాశాసనం కూడా ఉన్నది ఇక్కడ. ఇంత ప్రమాణం. మరి చౌరఘ్నాయ నమః కాకేమవుతాడైనా ఈ పేరును ఒక్కసారి తలుచుకొని నమస్కారం చేసుకుని, ఏమైనా చతురాయ నమః, నేర్పరండి, ఆయనకంటే నేర్పరు ఎవడుంటాడు. అందుకే చతురాయ నమః, చామీకర భూషణాయ నమః. సుబ్రహ్మణ్యుడు అంటే అలంకార స్వరూపుడు. ఇక చంద్రార్క కోటి సదృశాయ నమః, కోట్ల కొలది సూర్యచంద్ర తేజస్సులతో సమానమైన వాడు. చంద్రమౌళి తనూభవాయ నమః, చంద్రశేఖరుడు తనువు నుంచి కలిగినవాడు. గొప్ప విషయం అండి ఇక్కడ. అమ్మవారు ఒంటి నుంచి కలిగినవాడు గణపతి, అయ్యవారు ఒంటి నుంచి వచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు. ఇదేదో గొప్ప విషయం. అమ్మవారి నుంచి రాగానే అయ్యవారు చేయి వేశారు, అయ్యవారి నుంచి రాగానే అమ్మవారు కలిపారు అంత కూడా శరవణంలో. ఎంతో ఉన్నది, అంత గొప్ప విషయం కూడా అండి. అందుకే కుమారస్వామి అంటే అమ్మవారికి ప్రత్యేక వాత్సల్యం అంట. ఎందుకంటే శివుడి నుంచి వచ్చాడు కనుక. గణపతి అంటే ఆయనకి ప్రీతి, ఎందుకంటే అమ్మవారి నుంచి వచ్చేట్టుగా. అంటే వీరిద్దరిపై ఉన్న ప్రీతి వీరిపై వెళ్ళింది అనమాట. ఎంత బాగున్నదండి విషయం. ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటికం హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజం. ఉమాదేవి ఒళ్ళో కూర్చున్నాడు సుబ్రహ్మణ్య స్వామి, అలా తలనిమురుతోందిట. పైగా ముంగురులు నుదుటి మీద పడుతుంటే పైకెత్తుతుంది అమ్మ అలా తలనిమురుతూ. ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటికం హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజం. బంగారు కుండలాలతో ఉన్నాడు. కానన కుండలు కుంచిత కేశ. హనుమాచార్య ఎందుకు చెప్తారంటే కుండలాలతో మాటిమాటికి కుమారస్వామిని వర్ణిస్తుంటాడండి. బంగారు కుండలాలు పెట్టుకున్నట్ట. కుండలాలతో వర్ణించడం అంటే వేదస్వరూపుడని చెప్పడం అయ్యా అన్నాడు ఇక్కడ. వేదాధ్యయనశీలుడైన బ్రహ్మచారి కుండలములతో ప్రకాశిస్తుంటాడు. యజ్ఞోపవీత శిఖా కుండలములు ఇవి ప్రధానం. అందుకే కుండలము చెప్పడంలో బ్రహ్మచారి రూపధరుడు అని మాటికి చూపిస్తున్నట్ట. అలాంటి స్వామి చంద్రమౌళి తనూభవాయ నమః. అటువంటి సుబ్రహ్మణ్యం నమస్కరిస్తూ స్వస్తి.